హలో అండి. ఏపీడిఎస్సికి సంబంధించి ఒక ఇంపార్టెంట్ రిమైండర్ తోటి మీ ముందుకొస్తున్నానండి. అదేంటంటే మనకు ఆల్రెడీ ఏప్రిల్‌లోనే నోటిఫికేషన్ రావడం జరిగింది కదండీ! ఏపీది. సో, ఆ డేట్ ఎండింగ్‌కొచ్చిందండి. అదేంటంటే రేపు మే 15, 2025కి ఆన్‌లైన్ అప్లికేషన్ అనేటిది టీచింగ్ పోస్ట్‌లకి క్లోజ్ అవుతుందండి. మరి స్పోర్ట్స్ టీచర్స్‌కొచ్చేసి అది మే 2 రోజే నోటిఫికేషన్ రిలీజ్ అయింది కాబట్టి మే 31 వరకు దానికైతే డేట్ ఉంది. కానీ టీచింగ్ వాళ్ళకి మాత్రం రేపటితో లాస్ట్ అయిపోతుంది. సో, ఇంకా ఎవరైనా అప్లై చేయని వాళ్ళు ఉన్నట్లయితే దయచేసి అప్లై చేసుకోండి. ఈవెన్ నాన్ లోకల్ వాళ్ళు కూడా నాన్ లోకల్ కింద అప్లై చేసుకోవచ్చు. సో, ఎవరైతే ఏపీ టెట్ రాసి ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళు ఈ మెగా డిఎస్కి అప్లై చేసుకుంటే బాగుంటుందండి. అండ్ ఎగ్జామ్ డేట్స్ వచ్చేసి జూన్ 6 నుండి జూలై 6 వరకు సబ్జెక్ట్ వైజ్గా ఎగ్జామ్స్ కండక్ట్ చేయబోతున్నారు. అదేవిధంగా పోస్టులు చూసినట్లయితే మనకు 16,768 పోస్టులు ఉన్నాయి. అందులో స్కూల్ అసిస్టెంట్ 7,725, ఎస్జిటి 6,371, టీజిటి 1,781, పీజిటి 286, పిఎట్ 132, ప్రిన్సిపల్స్ 52, స్పోర్ట్స్ టీచర్స్ 421, టోటల్ వచ్చేసి 16,768 పోస్టులు ఉన్నాయండి. అండ్ డిస్ట్రిక్ట్ వైజ్గా కూడా వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. ఇందులో హయ్యెస్ట్గా వచ్చేసి మనకి ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో 1,346 పోస్టులు ఉన్నాయి. ఇంకా లోయెస్ట్గా వచ్చేసి శ్రీకాకుళం డిస్ట్రిక్ట్లో 543 ఉన్నాయి. ఓవరాల్గా చూసినట్లయితే మనకు 16,347. సో, అందుకే దీన్ని మనము మెగా డిఎస్సి అంటున్నాము. కర్నూలులో అయితే ఇంకా హయ్యెస్ట్గా ఉన్నాయి. 2,678 పోస్టులు కర్నూలు డిస్ట్రిక్ట్లో ఉండడం జరిగింది. సో, ఫ్రెండ్స్ ఎవరైనా మనకు నియర్ బైగా ఉన్నామనుకుంటే నాన్ లోకల్స్ అయినా కూడా ఈ డిఎస్సికి అప్లై చేయడం బాగుంటుంది. అండ్ ఇంకొకటి, మనకు జాబ్ వచ్చినా రాకపోయినా కూడా ఒకసారి దీన్ని అటెంప్ట్ చేసినట్లయితే మనకు డిఎస్సి ప్యాటర్న్, మన స్కోరింగ్ ఎలా ఉంది అనేది కూడా మనకు అవేర్నెస్ ఉంటుంది. అండ్ ఇందులో ఇంకోటి ఏంటంటే గురుకులంలలో ఉండే పోస్టులు కూడా పీజిటి, టీజిటి, ప్రిన్సిపల్స్ వీటన్నిటిని కూడా ఇంక్లూడ్ చేశారు. అందుకే దీన్ని మెగా డిఎస్సి అంటున్నారు. ఓన్లీ గౌట్, జెడ్పీ, ఎంపీపీ, ఎంపీఎల్ స్కూల్స్లో వచ్చేసి 13,192 పోస్టులు ఉన్నాయి. ఇంకా ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ్ స్కూల్స్లో వచ్చేసి 881 పోస్టులు ఉన్నాయి. జువెనైల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ స్కూల్స్లో వచ్చేసి 15 పోస్టులు ఉన్నాయి. డిఫరెంట్లీ ఏబుల్డ్ స్కూల్స్ స్టేట్ లెవెల్లో చూసినట్లయితే 31 పోస్టులు ఉన్నాయి. ఇంకా రెసిడెన్షియల్ స్కూల్స్ ఏపీఆర్ఎస్ కావచ్చు, ఏపీఎంఎస్ కావచ్చు, ఏపీఎస్డబ్ల్యూ, బీసీ వెల్ఫేర్ గురుకులంలో చూస్తే 2,228 పోస్టులు ఉన్నాయండి. ఇందులోనే మనకి ప్రిన్సిపల్ పోస్టులు కూడా ఇంక్లూడ్ అవ్వడం జరిగింది. మరి అప్లికేషన్కి వచ్చేసి 750 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేది తీసుకుంటారు. లాస్ట్ డేట్ వచ్చేసి మే 15కి లాస్ట్ డేట్ అవుతుంది. ఎక్సెప్ట్ మనకు స్పోర్ట్స్ టీచర్ కాకుండా మిగతాదైతే ఆ డేట్ ఉంది. అండ్ దీనికి వచ్చేసి క్వాలిఫికేషన్ మనకు కంపల్సరీగా సీనియర్ సెకండరీ ఇంటర్ లెవెల్, దట్ మీన్స్ ఎస్జిటి వాళ్ళకైతే డిఎడ్ ఉండాలి కంపల్సరీగా. అదే స్కూల్ అసిస్టెంట్ అయితే 50% మార్క్స్ తోటి డిగ్రీ ఉండాలి. అండ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఎవరికి అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకి 45% మార్క్స్ ఉంటే సరిపోతుంది. కంపల్సరీగా డిఎడ్ అయినా చేసి ఉండాలి, లేదు అని అంటే బీఎడ్ అయినా చేసి ఉండాలి. డిగ్రీతో పాటు బీఎడ్ అనేది కంపల్సరీగా ఉండాలి. క్యాండిడేట్స్కి 45% మార్క్స్ ఉండాలి బీఎడ్ చేసిన వాళ్ళకైతే డిగ్రీలో. అందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్కి అయితే 40% ఉంటే సరిపోతుంది. దీనితో పాటు కంపల్సరీగా టెట్, టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ కానీ, లేకపోతే సీటెట్ కానీ, సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ కానీ, ఏపీ టెట్ ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ కానీ, లేదంటే తెలంగాణ స్టేట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్, ఇవి కంపల్సరీగా క్వాలిఫై అయ్యి ఉండాలి. సెలెక్షన్ ప్రాసెస్లో చూసినట్లయితే మనకు ఏదైతే ఆన్లైన్ టెస్ట్ ఉంటుందో అందులోంచి 80% తీసుకుంటే మనకు టెట్లోంచి 20% తీసుకోవడం జరుగుతుంది. ఈ 80+20 కలిపితేనే మనకు 100% జరుగుతుంది. 100% అవుతుంది కదా. దీన్ని బేస్ చేసుకొని ర్యాంక్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ వచ్చిన ర్యాంక్స్ని రిజర్వేషన్ ప్రకారంగా మనకు జాబ్ ఇవ్వడం జరుగుతుంది. మరి పే స్కేల్ చూసినట్లయితే మనకి ఇక్కడ పే స్కేల్ చాలా బాగుందండి. స్కూల్ అసిస్టెంట్స్కి అయితే 28,940 రూపీస్ ఉంది. అదేవిధంగా
లాంగ్వేజ్ పండిట్స్కి వచ్చేసి 21,230 ఉంది. దీంతోపాటు టీఏడిఏలు కూడా ఉన్నాయి. సో మంత్లీ శాలరీ కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. స్కూల్ అసిస్టెంట్స్కైనా, ఎస్జిటీస్కైనా, లాంగ్వేజ్ పండిట్స్కైనా కూడా శాలరీ అనేది చాలా బాగుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మనం ఉంటున్నటువంటి డిస్ట్రిక్ట్స్లలోనే జాబ్స్ వస్తాయి కనుక మనకు చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఫ్యామిలీకి నియర్గా ఉంటాము మనము. ఎవరైతే ఈ ప్యాషన్ తోటి టీచింగ్ ఫీల్డ్ అనేది ఒక ప్యాషన్గా పెట్టుకొని ఉన్నారో కంపల్సరీగా వాళ్ళు టీచర్ జాబ్కి ట్రై చేయడం చాలా మంచిది. నాన్ లోకల్గా ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకుంటే బాగుంటుంది. మనకు ఒకసారి టెస్ట్ ప్రాక్టీస్ చేసినట్టు ఉంటుంది. లేదు అంటే జాబ్ ఎక్కడొచ్చినా చేస్తాననేటువంటి గోల్ ఉంటే కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ని మీరు అందరూ కూడా ఉపయోగించుకుంటారని ఐఎమ్ థింకింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ ఇట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.